Hi everyone, welcome to my channel. Today we are going to discuss the important 4 marks problems which are useful for IPE 2021 from the chapter Motion in a Straight Line. The first problem is a car travels the first 1/3 of the certain distance with a speed of 10 km per hour. The next 1/3 with a speed of 20 kilometer per hour, and last 1/3 distance with the speed of 60 kilometer per hour. The average speed of the car for the whole journey is. This is the important question for IPE. ఈ క్వశ్చన్ చాలా సార్లు కూడా అడుగున్నారు. సరే, let us see the solution. సరే, ఇచ్చిన డేటా రాద్దాం. ఏం చెప్పాడు? ఏ కార్ ట్రావెల్స్ ఫస్ట్ 1/3 ఆఫ్ ది సర్టైన్ డిస్టెన్స్ అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా సమ్ డిస్టెన్స్ తీసుకుందాం, ఆ డిస్టెన్స్ మొత్తము ఎల్ అనుకుందాం. దాన్ని ఎన్ని భాగాలుగా చేశాడంట? 1/3, సెకండ్ థర్డ్ అండ్ లాస్ట్ థర్డ్ అంటే 3 భాగాలుగా విడగొట్టాడు. అంటే L/3 L/3 L/3గా విడగొట్టాడు. సరే, ఫస్ట్ 1/3 డిస్టెన్స్ ని ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేసిందంట? 10 కిలోమీటర్ పర్ అవర్ తో ట్రావెల్ చేసింది. సరే, let V1 ఈక్వల్ టు 10 కిలోమీటర్ పర్ అవర్. అలాగే సెకండ్ 1/3 డిస్టెన్స్ ని ఎంత స్పీడ్ తోటి ట్రావెల్ చేసిందంట? కారు 20 కిలోమీటర్ పర్ అవర్ తో ట్రావెల్ చేసిందంట. అలాగే లాస్ట్ 1/3 డిస్టెన్స్ ని విత్ స్పీడ్ 60 కిలోమీటర్ పర్ అవర్ తో ట్రావెల్ చేస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? యావరేజ్ స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సరే, therefore average speed V average equal to, in this case the general formula is 3 V1 V2 V3 by V1 V2 plus V2 V3 plus V3 V1. That should be equal to 3 into V1 means 10, V2 means 20, V3 into 60 divided by V1 V2, that is 10 into 20 plus V2 into V3, 20 into 60 plus 60 into 10. Therefore V average equal to 30, 3 into 10 30, 30 into 20 600 into 60 divided by 200 plus 1200 plus 600. That should be equal to 600 into 60. That means 36 into 10 power 3 divided by 200 plus 1200, 1400 plus 600, 2000. Therefore 3 zeros, 10 cube get cancelled, we get 36 by 2, 2 ones, 2 18s. Therefore V average speed equal to 18 km/h. This is the required answer. Okay, next we go for second problem. The second problem is a bullet moving with a speed 150 meter per second. ఎంత స్పీడ్ తో వెళ్తుందంట బుల్లెట్? 150 మీటర్ పర్ సెకండ్స్ తోటి
మూవ్ అవుతూ ఉందంట. మూవ్ అవుతూ స్ట్రైక్స్ ఏ ట్రీ అండ్ పెనట్రేట్స్ 3.5 సెంటీమీటర్స్ బిఫోర్ స్టాపింగ్. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్స్ యాక్సలరేషన్ అండ్ ద టైం టేకెన్ టు స్టాప్. అంటే యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు, అలాగే ఆ బుల్లెట్ ఆగిపోవడానికి పట్టే టైంను కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. లెట్ us see the solution. ఫస్ట్ డయాగ్రామ్ వేద్దాం. ఇది ఒక ట్రీ అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక బుల్లెట్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది. ఎంత స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది? u ఈక్వల్ టు 150 మీటర్ పర్ సెకండ్ తోటి ట్రావెల్ అవుతూ ఈ చెట్టును తాకి ఈ చెట్టులో ఎంత దూరం ట్రావెల్ చేసింది? 3.5 సెంటీమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత బుల్లెట్ ఏమైపోయింది? ఆగిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? దాని వెలాసిటీ 0 అయినట్టు. చెట్టులోకి ఎంటర్ అయ్యేటప్పుడు దాని వెలాసిటీ ఎంత? u ఈక్వల్ టు 150 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ లో యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఆ బుల్లెట్ దాని వెలాసిటీ 0 అయ్యేటప్పటికి ఎంత టైం పడుతుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సరే, ఇచ్చిన డేటా రాద్దాం. ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఈక్వల్ టు ఎంత? 150 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ అలాగే ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? v ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకని? బుల్లెట్ ఆగిపోయింది. అది ఆగిపోయేటప్పటికి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బుల్లెట్, లెట్ ఇట్ బి s ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. దీన్ని మనం ఏం చేయాలి? సెంటీమీటర్స్ నుంచి మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 3.5 ఇంటూ 10⁻⁻2 మీటర్స్. నెక్స్ట్ వన్, ఈ సిచ్యువేషన్ లో మనము యాక్సలరేషన్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఫ్రమ్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్, వాట్ ఈస్ దట్? v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. Here v is the final velocity, u is the initial velocity, a is the acceleration, and s is the distance traveled. Therefore, final velocity of the bullet, what is the value? That is 0 minus initial velocity 150 whole square equal to 2 into a into what is the s value? 3.5 into 10⁻⁻2. Therefore, we get 150 into 150. That means 150 square equal to 2a into 3.5 into 10⁻⁻2. So, మనకి ఏం కావాలి? యాక్సలరేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ యాక్సలరేషన్ టర్మ్ మాత్రమే అటు సైడ్ ఉంచి మిగతా టర్మ్స్ అన్నింటినీ ఇటు సైడ్ తీసుకెళ్దాం. ఈక్వేషన్ కి లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. Therefore, a equal to minus 150 into 150 divided by ఇక్కడ 2 into 3.5 అనేది ఏ చేత మల్టిప్లై అవుతుంది కాబట్టి ఈక్వేషన్ అటు సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. Therefore, 2 into 3.5 into 10⁻⁻2. We get minus 150 into 150 divided by 2 into 3.5, that is 7. 7 into 10⁻⁻2. By doing the calculation, we get the value as 3.214 into 10⁻5 meter per second. Sorry, meter per second square. This is the required acceleration. Comes with minus. Here minus indicates the acceleration is retardation here. That means negative acceleration. This is the required answer. Another thing is we have to find the time also. Time taken for to stop the bullet. We know that
equation of motion v equal to u plus at. From this equation, we write t as v minus u by a. Here v is final velocity, that is 0, minus initial velocity u, that is 150, divided by, here a is minus 3.214 into 10 power 5. Therefore, t equal to, here minus minus get cancelled. Therefore, 150 divided by 3.214 into 10 power 5. By doing the calculation, we get 4.7 into 10 power minus 4 seconds. అంటే 4.7 into 10 power minus 4 seconds తర్వాత బుల్లెట్ అనేది ఆగిపోతుంది. This is the required answer. Next we go for another problem. The next problem is, a man walks on a straight road from his home to a market 2.5 kilometer away with a speed of 5 kilometer per hour. Finding the market is closed. He immediately turns and walks back to the home with a speed of 7.5 kilometer per hour. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? The average speed of the man over the time interval of 0 to 40 minutes. Okay, this is the, here ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు మన మ్యాన్ అనే అతను? హోమ్ నుంచి స్టార్ట్ అయ్యాడు. అంటే దిస్ ఇస్ ద, దిస్ పాయింట్ ఈస్ home, this point is market. The distance between the market and home is 2.5 kilometers. Market ki home ki madhya దూరం ఎంతంట? 2.5 kilometers. అయితే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అతను ఎంత స్పీడ్ తో వెళ్ళాడు? లెట్ ఇట్ బి u1 ఈక్వల్ టు ఎంత? 5 కిలోమీటర్ పర్ అవర్ తో వెళ్ళాడంట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ క్లోజ్ చేసి ఉండడం వల్ల అతను ఎంత స్పీడ్ తో వెనక్కి తిరిగి వచ్చేసాడంట ఇంటికి మళ్ళీ తిరిగి? లెట్ ఇట్ బి u2, దట్ ఈక్వల్ టు 7.5 కిలోమీటర్ పర్ అవర్ తో బయటకు వచ్చాడంట. సరే, ఇతను మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? హోమ్ నుంచి మార్కెట్ కి 2.5 కిలోమీటర్స్, అలాగే మార్కెట్ నుంచి ఇంటికి 2.5, మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడు? మొత్తం 2.5 ప్లస్ 2.5, దట్ ఈస్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇతను ట్రావెల్ చేశాడు. సరే, u1 ఎంత? The velocity of the speed of the man when he is going from home to market, that is 5 kilometer per hour. Next, speed u2 equal to, that is speed of a man while returning from market to home, that is 7.5 kilometer per hour. Therefore, the total distance traveled by the man s equal to, what is that value? హోమ్ నుంచి మార్కెట్ కి 2.5, అలాగే మార్కెట్ నుంచి హోమ్ కి 2.5, దట్ ఈస్ 2.5 ప్లస్ 2.5, దట్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ మ్యాన్ ఓవర్ ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ 0 to 40. సరే, యావరేజ్ స్పీడ్ రిలేటెడ్ టు డిస్టెన్స్. therefore టైమ్ ఇంటర్వెల్ ఎంత ఇచ్చాడు వాడే? 40 minutes. 0 to 40 minutes అంటే 40 minutes.
మనకి మొత్తం ఇక్కడ కిలోమీటర్స్ లో ఉన్నాయి లేదా కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి మనం 40 మినిట్స్ కూడా ఏం చేయాలి అవర్స్ లోకి మార్చుకోవాలి అంటే ఏం చేయాలి 40/60 దట్ ఈక్వల్ టు 0 ఇట్ క్యాన్సిల్ 2 2s అంటే దట్ మీన్స్ 2/3 hours. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్ స్పీడ్ therefore average speed, what is the average speed formula? Therefore total distance divided by time interval, that equal to total distance means 5 kilometers divided by time interval means 2/3 hours. Therefore 3 అనేది న్యూమరేటర్ లోకి వెళ్తుంది. Therefore 5 into 3/2, 2 ones, 2 1.5. Therefore average speed will be 5 into 1.5, that is 7.5 kilometer per hour. This is the average speed. ఒకవేళ మనల్ని average velocity గాని అడిగి ఉంటే what is that value? Average velocity equal to, here velocity is related to displacement, that is displacement by time s. డిస్ప్లేస్మెంట్ ఎంత ఫస్ట్ హోమ్ నుంచి మార్కెట్కి వెళ్ళాడు అలాగే తిరిగి మార్కెట్ నుంచి హోమ్ కి వచ్చేసాడు కాబట్టి దేర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎంత 0 బై టైం ఇంటర్వెల్ 40 దట్ ఈక్వల్ టు 0 అంటే యావరేజ్ వెలాసిటీ వచ్చేసి 0 అవుతుంది అలాగే యావరేజ్ స్పీడ్ వచ్చేసి 7.5 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ we go for another problem. The next problem is a motor is drives north for 30 minutes at speed 85 kilometer per hour and stops for 15 minutes. He continue to travel north and covers a distance 130 kilometer in 2 hours. What is his displacement and average velocity? Sir, let us see the solution. ఒక మోటార్ ఎలా వెళ్తుందంట నార్త్ వైపు 85 కిలోమీటర్ పర్ అవర్ తోటి ఎంతసేపు వెళ్ళిందంట 30 మినిట్స్ ట్రావెల్ చేసిందంట. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా మనకి డైరెక్షన్స్ ఎలా ఉంటాయి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సరే ఫస్ట్ మోటార్ అనేది ఎలా ట్రావెల్ చేసిందంట నార్త్ వైపు ట్రావెల్ చేసిందంట. ఎన్ని నిమిషాలు t1 ఈక్వల్ టు 30 మినిట్స్ దట్ ఈక్వల్ టు 1/2 అవర్ అంటే హాఫ్ అన్ అవర్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేసింది let it be v1 ఈక్వల్ టు 85 కిలోమీటర్ పర్ అవర్. అయితే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో మనకు తెలియదు కానీ మనకేం తెలుసు దాని స్పీడ్ తెలుసు అలాగే టైం తెలుసు. we know that velocity v equal to distance by time. From this equation we get distance d equal to velocity into time. That implies d equal to enta velocity enta 85 into time 1/2. That should be equal to 42.5 kilometers. అంటే ఫస్ట్ 30 మినిట్స్ టైం ఇంటర్వెల్ లో ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది 85 కిలోమీటర్ పర్ అవర్ తో ట్రావెల్ చేస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అది ఆ టైంలో
45 కిలోమీటర్ డిస్టెన్స్ నది ట్రావెల్ చేస్తుంది. అంటే ఈ డిస్టెన్స్ ఎంత? లెట్ ఇట్ బి d1. అంటే ఫస్ట్ డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది? 42.5 కిలోమీటర్స్ నది ఫస్ట్ 30 మినిట్స్ లో ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే అండ్ హీ స్టాప్స్ ఫర్ 50 మినిట్స్. అంటే ఎంతసేపు రెస్ట్ తీసుకున్నాడంట? ఆ టైం మనం T2 అనుకుందాం. T2 ఈక్వల్ ఎంత? 50 మినిట్స్. 15 మినిట్స్ ఐ మీన్ అవర్స్ లో కన్వర్ట్ చేస్తే 15/60 దట్ ఈక్వల్ టు 15 1s 15 4s దట్ ఈక్వల్ టు 1/4 అవర్స్. సరే, నెక్స్ట్ ఏం చేశాడు? ఆగిన తర్వాత మళ్ళీ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాడు. he continue traveling towards the north and covers a ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంట? 130 కిలోమీటర్స్ ని ఎంతసేపట్లో కవర్ చేశాడంట? 2 అవర్స్. అంటే దాని అర్థం ఏంటి? d2 అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ది సెకండ్ టైం ఇంటర్వెల్ దట్ ఈస్ d2. ఎంత? 130 కిలోమీటర్స్. దానికి పట్టిన టైం ఎంత? లెట్ ఇట్ బి t3 దట్ ఈక్వల్ టు ఎంత? 2 అవర్స్. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఆరిజిన్ దగ్గర ఉన్నాడు అనుకుందాం వ్యక్తి. అతను ఫస్ట్ 30 మినిట్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? ఎంత వచ్చింది మనకి? 42.5 కిలోమీటర్స్ వచ్చింది. 42.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఒక 15 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 2 అవర్స్ జర్నీ చేసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంట? ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్ ని ట్రావెల్ చేశాడు. కాబట్టి అతని ఇనిషియల్ పొజిషన్ ఏంటి? ఆరిజిన్ O. ఫైనల్ పొజిషన్ ఏంటి? దిస్ ఇస్ ద పాయింట్ B. దేర్ఫోర్ డిస్ప్లేస్మెంట్ మీన్స్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ ఎంత అవుతుంది మొత్తము? ఈ 42.5 ప్లస్ 130. దేర్ఫోర్ the displacement is ఎంత? 42.5 plus 130 that equal to 172.5 kilometers. Nothing but of displacement small d equal to d1 plus d2. Therefore displacement d equal to 42.5 plus 130 that should be equal to 172.5 kilometers. Okay, one thing అయిపోయింది. Next, average velocity. Therefore average velocity v equal to, what is the average velocity formula? Total displacement by total time. Therefore total displacement ఎంత వచ్చింది మనకి? 172.5 divided by total time means ఫస్ట్ 30 మినిట్స్. అలాగే అతను రెస్ట్ తీసుకున్న టైం కూడా మనం కౌంట్ చేసుకోవాలి. 15 మినిట్స్. లాస్ట్ వన్ 2 అవర్స్. వీటన్నిటిని మనము అవర్స్ లో కన్వర్ట్ చేసాం కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? 1/2 T1. అలాగే సెకండ్ టైం ఇంటర్వెల్ ఎంత? 1/4 ప్లస్ థర్డ్ ఎంత? 2. దట్ షుడ్ బి ఈక్వల్ టు 172.5 బై ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 4. 2 plus 1 plus 8. That should be equal to 172.5. A 4 అనేది న్యూమరేటర్ లోకి వెళ్తుంది కాబట్టి 4 divided by 11. Therefore we get the value as around the value 62.7
kilometer per hour. This is the required answer. Next we go for another problem. What is the problem? Two balls are projected from the same point in directions 30 degrees and 60 degrees with respect to the horizontal. What is the ratio of their initial velocities if attain the same height and they have the same range? Okay, let us see the solution. Two balls are projected from the same point. Okay, there are two balls which are projected from the same point. First ball is projected with an angle 30 degrees and the second ball is projected with an angle 60 degrees. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాల్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ u1 అనుకుంటాను, సెకండ్ బాల్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ u2 అనుకుంటాను. ఇప్పుడు u1 బై u2 ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ది రేషియో ఆఫ్ దేర్ ఇనిషియల్ వెలాసిటీ. ఎప్పుడెప్పుడు ఇఫ్ దే అటైన్ ది సేమ్ హైట్, ఒకవేళ రెండు సేమ్ హైట్స్ కి వెళ్ళినప్పుడు, లేదా అలాగే దే అటైన్ సేమ్ రేంజ్, లేదా రెండు సేమ్ రేంజెస్ ని రీచ్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ ఫర్ ఫస్ట్ బాల్, ఫర్ బాల్ 1, ఫర్ బాల్ 1 ఇనిషియల్ వెలాసిటీ ఏమనుకున్నా నేను? ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్ టు u1. ప్రొజెక్టెడ్ యాంగిల్ ఎంత? θ1 ఈక్వల్ టు 30 degrees. నెక్స్ట్ ఫర్ బాల్ 2 ఇనిషియల్ వెలాసిటీ ఎంత? ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్ టు u2. ఎంత యాంగిల్ తో ప్రొజెక్ట్ చేశారంట? 60 degrees తోటి ప్రొజెక్ట్ చేశారంట. అయితే ఫస్ట్ కేస్ ఏంటి? ఒకవేళ అవి రెండు సేమ్ హైట్స్ ని రీచ్ అయినప్పుడు, కేస్ 1 దట్ ఈస్ h1 ఈక్వల్ టు h2. మనకి జనరల్ ఫార్ములా ఏంటి? మాక్సిమం హైట్ కి h ఈక్వల్ టు u స్క్వేర్ sin θ బై 2g. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం h1 ఏమవుతుంది? u1 స్క్వేర్ sin స్క్వేర్ θ1 by 2 into g equal to h2 means u2 square sin square θ2 by 2g. 2g get cancelled. Therefore u1 square sin square θ1 equal to u2 square sin square θ2. Therefore u1 square by u2 square equal to sin square θ2 by sin square θ1. That implies the name రాయొచ్చు మనము u1 by u2 whole square రాయొచ్చు. That equal to sin square θ2 means sin square θ2, that is θ2 value is 60 degrees. Sin square 60 by sin square 30. Therefore u1 by u2 whole square equal to sin 60 value is root 3 by 2. Root 3 by 2 whole square divided by sin 30 value is 1 by 2. Therefore 1 by 2 whole square. Therefore u1 by u2 whole square equal to 3 by 4. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 వస్తుంది. ఈ స్క్వేర్ అనేది 2 కూడా వస్తుంది కాబట్టి 4 అవుతుంది. ఒకేసారి నేను దీన్ని రివర్స్ చేసి రాస్తున్నాను. 1 by 2 whole square means 1 by 4. రివర్స్ అయితే 4 by 1. Therefore 4 get cancelled. Therefore u1 by u2
whole square equal to 3/1, that is 3:1. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ u1 by u2 మాత్రం కాబట్టి స్క్వేర్ వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి √3:1. This is the required answer in the first case. That ఎప్పుడు when they attains the same height. Next one, case 2. Case 2 ఏంటి? If they have the same range, that is R1 equal to R2. What is the general formula for R? U square sin 2 theta by G. U square sin 2 theta by G. కాబట్టి R1 ఏమొస్తుంది? U1 square sin 2 theta 1 by G equal to u2 square sin 2 theta 2 by G. G get cancelled. From this expression we get u1 by u2 whole square equal to sin 2 theta 2 divided by sin 2 theta 1. Therefore u1 by u2 whole square equal to sin 2 theta 2. That means 2 into 60, that is 120. Sin 120 divided by sin 2 theta 1. Theta 1 value enta 30. కాబట్టి 2 into 30, that equal to 60. That should be equal to sin 120 మనం ఏం రాయొచ్చు? Sin of 90 plus 30. Therefore sin 90 plus 30, that is cos 30. Cos 30 means that should be equal to √3/2. Therefore sin 120 value is √3/2. Therefore √3/2 divided by sin 60 means √3/2. √3/2 get cancelled. Therefore we get u1 by u2 equal to 1:1. This is the ratio of their initial velocities when the ball reaches the gains the same range. This is the important problem. Next we go for another problem. The next problem is a ball is dropped from a roof of a tall building and simultaneously another ball is thrown horizontally with velocity from the same roof. So which of the ball lands first? దాని అర్థం ఏంటి? ఒక బాల్ ని ఒక రూఫ్ నుంచి డ్రాప్ చేస్తే అలాగే అదే సమయంలో ఇంకో బాల్ ని ఏం చేశాడంట? హారిజాంటల్ గా త్రో చేశాడంట. అయితే ఈ రెండు బాల్స్ లో ఏ బాల్ అనేది ఫస్ట్ భూమిని చేరుతుంది? మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సరే, ఫస్ట్ కేసు చూద్దాం. ఫర్ ఫస్ట్ బాల్, ఫర్ బాల్ 1 ఏమైందంట? బాల్ ఒక టాల్ బిల్డింగ్ నుంచి బాల్ ఏం చేశాడు? ఫస్ట్ బాల్ ని డ్రాప్ చేయడం అంటే ఫ్రీగా వదిలేయడం, అంటే ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ద ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్ టు 0. కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. ఈ బాల్ కిందకి డౌన్వర్డ్ లో వస్తుంది కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది పాజిటివ్ గా ఉంటుంది. లెట్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ది h. బిల్డింగ్ హైట్ ఎంత అనుకున్నాము? h అనుకున్నాము. Therefore from the equation of motion s equal to ut plus half at square. సరే, ఈ ఈక్వేషన్ మనం యూజ్ చేసుకుంటాం ఇక్కడ. సరే, ఇలా వదిలిన బాల్ అనేది ఈ భూమిని చేరడానికి పట్టిన టైం నేను t1 అనుకుంటాను. లెట్ t1 ఈక్వల్ టు time taken by the
ball 1 to reach the ground. Okay, therefore, here S is the distance traveled by the ball, U means initial velocity, here T is time taken to travel the ground, and A is the acceleration due to gravity, and also T is the time. Therefore, here distance traveled by the ball is height of the building, that is H equal to initial velocity is 0, therefore 0 plus half. In the case of freely falling body, acceleration due to gravity should be equal to small g. Therefore, in the place of A, I have written small g, and here time is, let us see, I mean, మనం ఏమనుకున్నాం టైం ని t1 అనుకున్నాం కాబట్టి t1 square. Therefore, h equal to half g t1 square. From this expression we get t1 equal to root of 2h by g. This is the time taken by the first ball to reach the ground. Let it be equation number 1. Let us see the another case. What is that one? Now the ball is thrown horizontal. This is the building of height h. Here the ball 2. దీన్ని ఏం చేసాం ఇప్పుడు హారిజాంటల్ గా త్రో చేసాం. హారిజాంటల్ గా త్రో చేసినప్పుడు ఇనిషియల్ వర్టికల్ వెలాసిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. దట్ ఈస్ uy ఈక్వల్ టు 0, ux ఈక్వల్ టు u. హారిజాంటల్ వెలాసిటీ మాత్రమే ఉంటుంది, ఇనిషియల్ వర్టికల్ వెలాసిటీ 0 అవుతుంది. సరే, ఇప్పుడు మనకి ఈ బాల్ అనేది ఎలా వచ్చి పడుతుంది? భూమి మీదకి ఇలా వచ్చేసి ట్రావెల్ చేసి భూమిని చేరుతుంది. సరే, ఇక్కడ నుంచి బాల్ భూమిని చేరడానికి పట్టిన టైం నేను t2 అనుకుంటాను. t2 ఈక్వల్ టు time taken by the ball 2 to reach the ground. ఓకే, ఇప్పుడు నేను ఏ మోషన్ తీసుకోవాలి? నేను వర్టికల్ మోషన్ ని మాత్రమే కన్సిడర్ చేస్తాను. ఎందుకని? భూమిని చేరడానికి అది ఏ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? వర్టికల్ డిస్టెన్స్ ని ట్రావెల్ చేయాలి. కాబట్టి ఫ్రమ్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ x ఈక్వల్ టు ఏమొస్తుంది? xy ఈక్వల్ టు uyt ప్లస్ హాఫ్ ay t square. Here sy means height of the building, that is vertical distance traveled by the ball, that is h equal to, here uy means initial vertical velocity. Initial vertical velocity ఎంత బాల్ ది? 0 అవుతుంది. కాబట్టి 0 plus half ay means acceleration due to gravity in downward direction, that is vertical direction. Here the ball have initial vertical velocity is 0, that's why it acts as a freely falling body. Therefore, the acceleration due to gravity in downward direction equal to ay equal to g. Therefore, in the place of ay, we write the g into, here t means time taken by the ball, that is t2. Therefore, t2 square. From this expression, we write as t2 as root of 2h by g. That is equation number 2. By observing the equation 1 and 2, the time taken by the two balls to reach the ground is same. That means these two balls reaches the ground simultaneously. Therefore, what is the conclusion? Therefore, two balls reaches the ground simultaneously. Okay, sorry, భూమిని చేరుతాయి. Next, a man runs across the roof of a building, tall building, and jumps horizontally onto the roof of a adjacent building. If his speed is 9 meters per second and the distance between the
buildings is 10 meters and the height difference between the roofs is 9 meters. Will he able to land on the next building? అయితే G value ఎంత తీసుకోమన్నాడు మనల్ని 10 meter per second square తీసుకోమన్నాడు. Okay, let us see the solution. There are two buildings. First one is tall building and second one is short building. The distance between the buildings is, the horizontal distance between the buildings is 10 meters. That is 10 meters దూరంలో టూ బిల్డింగ్స్ ఉన్నాయి. అలాగే బిల్డింగ్స్ మధ్య హైట్ డిఫరెన్స్ ఎంత అంట? దట్ ఈస్ 9 meters. హైట్ డిఫరెన్స్ బిట్వీన్ ది రూఫ్స్ ఇస్ 9 meters. అయితే ఎంత స్పీడ్ తో అతను జంప్ చేస్తున్నాడంట? u let it be u equal to 9 meter per second square తోటి అతను హారిజాంటల్ గా జంప్ చేస్తే సేఫ్ గా ఈ చిన్న బిల్డింగ్ మీదకి దూకగలడా అని క్వశ్చన్ అడిగాడు. ఒకవేళ దూకగలడా లేదా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? u 9 meter per second square తో అతను హారిజాంటల్ వెలాసిటీ తోటి దూకితే అతని రేంజ్ కానీ 10 meters కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఈ సెకండ్ బిల్డింగ్ మీద దూకలేడు. అదే మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ రేంజ్ కానీ 10 meters కంటే ఎక్కువ ఉన్నా లేదా ఎగ్జాక్ట్ గా 10 meters ఉన్నా there is a chance to land safely on the short building. Okay, sorry, let us find the range of the person. Okay, what is the horizontal velocity of the person? u equal to 9 meter per second. Alage, what is the horizontal distance? That is 10 meters. That is therefore distance between the horizontal distance between the buildings equal to 10 meters. సరే, u velocity తో అతను హారిజాంటల్ గా ట్రావెల్ చేస్తే ఎంత టైంలో ఈ షార్ట్ బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వగలడు? లెట్ ఇట్ బి స్మాల్ t. లెట్ స్మాల్ t be the time taken by the person to land on the second building. Therefore, according to the formula, s equal to ut plus of at square. Here s means the vertical distance traveled by the person. Here the vertical distance means the difference in the heights of the buildings. అంటే ఈ రెండు బిల్డింగ్స్ మధ్య ఎంత హైట్ డిఫరెన్స్ ఉంది మనకి? 9 meters. కాబట్టి s ప్లస్ మనం ఎంత రాస్తాము? 9 రాస్తాం. లెట్ ఇట్ బి 9. హియర్ u మీన్స్ ఇనిషియల్ వెలాసిటీ. ఇక్కడ వర్టికల్ గా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వర్టికల్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? uy ఈక్వల్ టు 0. ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ మాత్రమే ఉంటుంది ఫస్ట్ పర్సన్ కి. కాబట్టి వర్టికల్ వెలాసిటీ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ప్లస్ హాఫ్ a ప్లస్ ఎంత తీసుకుంటాం మనము? g తీసుకుంటాం, t square. Therefore, from this expression, t square equal to 18, because cross multiplication is 2 into 9, 18 by g. Therefore, that implies from this expression t equal to root of 18 by g. What is the g value? That is 10. Therefore, time t equal to root of 1.8. The value of 1.8 can be found as follows. That is, 1.8 can be written as 1.08 whole power 1 by 2. Therefore, t equal to, this is in the form of binomial expansion. Therefore,
1 ప్లస్ ఈ 1/2 ఎక్కడికి వస్తుంది 0.8 ముందుకు వచ్చి మల్టిప్లై చేస్తుంది కాబట్టి 1/2 into 0.8 that should be equal to 1 plus 0.4. Therefore t equal to 1.04. This is the time value 1.04 seconds. అయితే మనము ఈ పర్సన్ యొక్క హారిజాంటల్ డిస్టెన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము సరే త్రూ అవుట్ ది మోషన్ ఈ పర్సన్ యొక్క హారిజాంటల్ వెలాసిటీ అనేది మారదు మనకి ఈ హారిజాంటల్ వెలాసిటీ ఎవరి వల్ల వస్తుంది ఆ పర్సన్ కున్న హారిజాంటల్ డిస్టెన్స్ ఎవరి వల్ల వస్తుంది ఆ పర్సన్ కున్న హారిజాంటల్ వెలాసిటీ వల్ల హారిజాంటల్ డిస్టెన్స్ వస్తుంది మరి ఈ వర్టికల్ డిస్టెన్స్ ఎలా ట్రావెల్ చేస్తాడు డ్యూ టు వర్టికల్ వెలాసిటీ కాబట్టి మనం ఏ వెలాసిటీని యూజ్ చేసుకోవాలి రేంజ్ ని కనుక్కునేటప్పుడు హారిజాంటల్ వెలాసిటీని యూజ్ చేసుకోవాలి సరే మనకేం తెలుసు వెలాసిటీ v ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఓకే ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి హారిజాంటల్ distance traveled by the person. Therefore, horizontal distance or range of a person equal to ఏమొస్తుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే vt that is here v is horizontal velocity into time. Here the horizontal velocity of the person is 9 meter per second. Therefore 9 into time 1.04 that should be equal to 12 point something 12.05 seconds 05 meters అంటే పర్సన్ అనే అతను ఎంత దూరం దూకగలడు హారిజాంటల్ గా 12.05 మీటర్స్ దూరం ని అతను హారిజాంటల్ గా కవర్ చేయగలడు కానీ బిల్డింగ్స్ మధ్య ఎంత దూరం ఉంది 10 మీటర్స్ ఉంది కాబట్టి there is a chance to land a person on the roof of a short building. This is the required answer. We should write to conclusion compulsory this type of questions. The next problem is a food packet is dropped from an aeroplane moving with a speed of 360 kilometer per hour in a horizontal direction. అలాగే ఎంత ఎత్తులో ఎదుగుతుందంట ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 500 మీటర్స్ ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ ఇట్స్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఆ ఫుడ్ ప్యాకెట్ అనేది భూమిని చేరడానికి పట్టే టైం ని క్యాలిక్యులేట్ చేయాలి అలాగే ద హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ అట్ విచ్ ద ఫుడ్ ప్యాకెట్ ఈస్ reaches the ground and point above which is dropped అంటే ఫుడ్ ప్యాకెట్ ని ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే డ్రాప్ చేశాడో అలాగే ఆ ఫుడ్ ప్యాకెట్ అనేది భూమి మీద ఏ పాయింట్ దగ్గర అయితే రీచ్ అయిందో ఆ రెండు పాయింట్స్ మధ్య మనము హారిజాంటల్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి ఓకే let us do the solution. For example, this is the ground. There is a aeroplane which is moving horizontally with a speed of 360 kilometer per hour, which is at a height of 500 meters. Okay. First of all, we have to find the time of descent. Okay, given that what is the horizontal velocity u equal to 360 kilometer per hour. Here the height of the aeroplane is 500 meters. Let us convert the kilometer per hour into meter per second. We have to multiply the 360 into 5 by 80. We get the meter per second. That value should be equal to 1s 20s. That should be equal to 100 meter per second. This is the horizontal velocity of the
aeroplane. First of all, we have to know the time. The time taken by the food packet. In this situation, here ఈ ఏరోప్లేన్ నుంచి మనకి ఏమి త్రో చేశారంట, ఒక ఫుడ్ ప్యాకెట్ ని త్రో చేశారు. ఇప్పుడు ఈ ఫుడ్ ప్యాకెట్ కూడా ఎంత వెలాసిటీ ఉంటుందంటే, ఈ ఏరోప్లేన్ కి ఏ వెలాసిటీ అయితే ఉంటుందో అదే వెలాసిటీ ఫుడ్ ప్యాకెట్ కి ఉంటుంది. సరే, ఇప్పుడు ఏరోప్లేన్ కి ఏ వెలాసిటీ ఉంది, హారిజాంటల్ వెలాసిటీ ఉంది. కాబట్టి ఈ ఫుడ్ ప్యాకెట్ కూడా అంతే హారిజాంటల్ వెలాసిటీ ఉంటుంది. ఎంత? u ఈక్వల్ టు 100 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ ఏముంటుంది, దీనికి హారిజాంటల్ వెలాసిటీ ఉంటుంది. హారిజాంటల్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి ఇనిషియల్ వర్టికల్ వెలాసిటీ ఏమవుతుంది, uy ఈక్వల్ టు 0 అవుతుంది. ఓన్లీ దీనికి ఏముంటుంది, ux ఉంటుంది. దట్ ఇట్ బి ux ఎంత అవుతుంది, 100 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇది భూమిని చేరాలంటే ఎంత వర్టికల్ డిస్టెన్స్ ని ట్రావెల్ చేయాలి, ఎంత వర్టికల్ డిస్టెన్స్ ని ట్రావెల్ చేయాలి, 500 మీటర్స్ ని ట్రావెల్ చేయాలి. దట్ ఈస్ ద వర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ఫుడ్ ప్యాకెట్, దట్ ఈస్ 500 మీటర్స్. అలాగే ఇలా ట్రావెల్ చేసేటప్పుడు దీనికి ఏ యాక్సలరేషన్ ఉంటుంది, పాజిటివ్ యాక్సలరేషన్ ఉంటుంది. లెట్ ఇట్ బి ay ఈక్వల్ టు స్మాల్ g, డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి g మనకి పాజిటివ్ అవుతుంది. అలాగే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, 500 మీటర్స్. ఆల్రెడీ మనకి యాక్సలరేషన్ తెలుసు, అలాగే వెలాసిటీ తెలుసు. దేర్ఫోర్ ఫ్రమ్ ది ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ s ఈక్వల్ టు ut plus of at square. From this expression we are able to calculate the, మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫుడ్ ప్యాకెట్ అనేది ఏరోప్లేన్ నుంచి గ్రౌండ్ ని చేరడానికి పట్టే టైం ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. Therefore from this expression what is the distance traveled by the food packet, that is 500 meters. Therefore 500 equal to, here u means initial vertical velocity. What is the initial vertical velocity, uy equal to 0. Therefore 0 plus half ay means g into t square. Therefore 500 equal to half, what is the g value, that is 10 meter per second square into t square, 2 ones 2 5s. Therefore 5t square equal to 500. Therefore 5 ones 5 hundreds. Therefore t square equal to 100. Therefore t equal to 10 seconds. అంటే ఫుడ్ ప్యాకెట్ అనేది భూమిని చేరడానికి 10 సెకండ్స్ పడుతుంది. సరే, ఇప్పుడు మనకి ఫస్ట్ అయిపోయింది, దట్ ఈస్ టైమ్ ఆఫ్ అసెంట్. అంటే ఫుడ్ ప్యాకెట్ అనేది ఏరోప్లేన్ నుంచి భూమిని చేరడానికి పట్టే టైం వచ్చేసి 10 సెకండ్స్. అందరితో ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్, ద హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ ఫ్రమ్ విచ్ ఫుడ్ ప్యాకెట్ ఈస్ డ్రాప్డ్ అండ్ ది పాయింట్ ఆన్ ది గ్రౌండ్ ఇట్ రీచెస్. అంటే మనం వదిలిన పాయింట్ కి అలాగే ఆ ఫుడ్ ప్యాకెట్ భూమి మీద రీచ్ అయిన పాయింట్ కి మధ్య ఉండే హారిజాంటల్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ ప్యాకెట్ అనేది కరెక్ట్ గా ఇక్కడ ఉన్నప్పుడు వదిలేసామనుకోండి, అది కరెక్ట్ గా వచ్చేసి భూమి మీద ఈ పాయింట్ ని చేరింది అనుకోండి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హారిజాంటల్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు పాయింట్ల మధ్య ఉండే హారిజాంటల్ డిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, నథింగ్ బట్ ఆఫ్ రేంజ్. దేర్ఫోర్ horizontal distance ఈక్వల్ టైం వస్తుంది. హారిజాంటల్ డిస్టెన్స్ అంటే యాక్చువల్ ఫార్ములా ఏంటి, వెలాసిటీకి వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దేర్ఫోర్ డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఇక్కడ ఏం డిస్టెన్స్, హారిజాంటల్ డిస్టెన్స్. కాబట్టి వెలాసిటీ కూడా ఏం తీసుకుంటాము, హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం టేకెన్. Therefore here horizontal velocity is, what is the horizontal velocity of the food packet, that is 100 meter per second. Therefore 100 into, here time is 10 seconds, that is 10. Therefore 100 into 10, that is 1000 meters. ఎంత దూరంలో పడుతుంది, ఐ మీన్ ఆ రెండింటి మధ్య దూరం ఎంత ఉంటుంది, హారిజాంటల్ డిస్టెన్స్ b ఈక్వల్ టు
1000 మీటర్స్ దూరంలో మనం ఎక్కడి నుంచి అయితే ఫుడ్ ప్యాకెట్ ని వదులుతామో అక్కడి నుంచి అది 1000 మీటర్స్ హారిజాంటల్ డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఈ ఎయిట్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అనేది మనకి ఐపీఈకి వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.